మనం హరే ఈరోజు కృష్ణ తరగతి ప్రభుజీ, మొదలు దండవత్ పెట్టుకుందాం. ప్రణామాలు అండి. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ సౌండ్ ప్రభుజీ రావట్లేదు దండవత్ ప్రభుజీ ప్రణామం. అసలు. హరే కృష్ణ ధన్యవాద ప్రణామాలు మాతాజీ. దండవత్ ధన్యవాద ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద ప్రభుజీ హరే దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామాలు. హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. ఈరోజు మనం తరగతిని మొదలు హరే పెట్టుకున్నాము. కృష్ణ ప్రభు, మనము దండవత్ ప్రణామం ప్రధా ప్రభుజీ. హరే కృష్ణ. యథావిధిగా హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. యథావిధిగా ప్రార్థనలతో మొదలు పెట్టుకున్నాము తరగతిని. హరే కృష్ణ. హరే అదంతా కృష్ణ నాకు ప్రభుజీ, వాయిస్ సరిగా రావడం లేదు హోమ ప్రభుజీ. జ్ఞానతిమిరాంధస్య. వాయిస్ సరిగ్గా రావట్లేదు ప్రభుజీ. నేను కొంచెము లేదు. స్లోగా మాట్లాడుతున్నాను మాతాజీ. నేను నేను గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం తెలుసుకోబోయే శ్లోకం 3వ అధ్యాయంలోని 9వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాము. 3వ అధ్యాయము కర్మయోగము. సకామ కర్మయోగం గురించి వస్తుంది మొత్తము ఈ అధ్యాయంలో. అది 9వ శ్లోకం గురించి తెలుసుకోబోతాము. 9వ శ్లోకం ఒకసారి శ్లోకము చదువుతాను. చదివిన తర్వాత మనము భావము, దాని తర్వాత వివరణలోకి వెళ్దాం. యజ్ఞ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. అర్థం ఏంటంటే ఎవరైతే విష్ణు కోసం ఈ- ఈ- ఏదైతే కర్మలు చేయాలో అది విష్ణు సంతృప్తి కోసం చేయాలి. తర్వాత ఒకవేళ అలా కాని పక్షంలో అది ఈ లో ఈ లోకంలో ఈ లోకంలో మనకు కర్మ బంధనాలుగా మారుతుంది. అందుకే ఉన్- అందుకే అర్జున్తో చెప్తున్నది. అందుకే నువ్వు చేసే పనులన్నీ కృష్ణుడు ఆయన సంతృప్తి కోసం, అంటే కృష్ణుడి సంతృప్తి కోసం, నా సంతృప్తి కోసము చెయ్యి. దాని ద్వారా ఏంటంటే నువ్వు కర్మ బంధనాల నుంచి తొలగించబడతావు. ఈ సందర్భము మనకు ఆ భగవంతుడు ఒక సందర్భాన్ని ఎంచుకొని ఆ సందర్భం ద్వారా మనకు ఈ లోకానికి ఒక పాఠం నేర్పిస్తారు. అర్జునుడి ద్వారా మనకు అర్జునుడు ఉన్న సందర్భం ఏంటంటే ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో ఆ ఆ సంశయం వచ్చింది. అయ్యా, మీరు ఇంత గొప్ప గొప్ప వారు నా ముందర నిలబడిన వారంతా, నాతో యుద్ధం చేయవలసిన వారిని నిలబడిన వారంతా నా గొప్ప గొప్ప వారు, మరి వాళ్ళని ఎలా చంపాలని నేను, తర్వాత వారు నా బంధువులు మిత్రులు అందరు ఉన్నారు, ఎలా చూసుకున్నా ధర్మశాస్త్రాల ప్రకారం ఎలా చూసుకున్నా కానీ వారిని చంపడం నాకు శ్రేయస్కరం కాదు అనేసి ఆ, ధర్మశాస్త్రాలు కొన్ని చెప్తారు. కానీ ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ చూడాలి. మనము భగవంతుడు ఏం చెప్తున్నారు ఆ విషయం గురించి, ఆ విషయాన్ని మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు అనేది చూడాలి. భగవంతుడు అర్జునుడికి మోహానికి గురి చేసి భగవంతుడు మనకు నేర్పిస్తున్నారు. మనం నిత్య జీవితంలో మనం ఎలా అన్వయించుకోవచ్చు ఈ శ్లోకాన్ని కూడా మనం చూద్దాం. ఏంటంటే ప్రభుపాదుల వారి భాషను చూద్దాము. తర్వాత ప్రభుపాదుల వారు ఎక్కడ కొన్ని చోట్ల ఈ శ్లోకం గురించి వివరిస్తూ వచ్చారు. ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనిషి అంటే ప్రతి జీవి ఏదో ఒక పని చేయాల్సే ఉంటుంది. పని చేయకోకుండా ఉండలేడు. అది నిశ్చేత స్థితిలో అయితే ఉండలేడు. ఏ జీవనం చూసుకోండి, అది ప్రాథమికంగా మనకు 4 రకాలుగా మనకు పనులు విభజించబడ్డాయి. నిద్ర, భయం, మైథునము, ఆహార, నిద్ర, భయం, మైథునము.
ఇవి ఏ జీవులైనా ఉంటాయి. కనీస స్థితి ఇది. ఈ కనీస పనులని. మనిషిలో కొన్ని ఉత్తమమైన పనులు చేయొచ్చు మనిషి జీ జీవితంలో. కానీ ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. పని చేస్తూనే ఉండాలి. నేను పని చేయను, నేను పని చేయకుండా గమ్మున కూర్చుంటానంటే, అది పని చేయకుండా గమ్మున కూర్చున్నా కానీ, మనం శ్వాస తీసుకోవడం కూడా ఒక పనే గదా! శ్వాస తీసుకుంటున్నాము, లేదా కూర్చుంటున్నాం. కూర్చున్నామంటేనే ఒక పని. కూర్చోవడం ఒక పని. ఇలా ప్రతీదీ మనకు క నిశ్చల స్థితి అనేది జీవుడికి ఉండదు. ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాలి. ఆ పని ద్వారా మనకు వచ్చేవి అకర్మలు. అవి మంచి పనులైతే ధర్మశాస్త్రాలకు అనుగుణంగా మంచి పనులైతే అవి ఆహ్, మం మంచి కర్మలుగా చెప్పబడతాయి. దాని ద్వారా మనకు మంచి ఫలితం లభిస్తుంది. అంటే పుణ్యం లభిస్తుంది. పుణ్యం లభిస్తుంది. లేదా చెడు కర్మలు చేశామంటే, చెడు పనులు చేశామంటే దానికి అంటే ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా 16వ అధ్యాయంలో వస్తుంది. ఏవైతే ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా అవి చేస్తే అవి చెడు కర్మలని. అలా. అంటే చెడు కర్మలు చేస్తే మనకు మళ్ళీ పాపం లభిస్తుంది. మనకు తెలిసినట్లుగా కర్మలు అంటే మంచి పనులు, చెడు పనులు 2 కర్మబంధనం అవుతాయి. ఈ భౌతిక ప్రపంచంలో. పుణ్యము కర్మబంధనం అవుతుంది. పాపము కర్మబంధనం అవుతుంది. పుణ్యం ఎలా కర్మబంధనం అవుతుంది? పుణ్యము మనం చేస్తాము. చేసిన తర్వాత మనము ఊర్ధ్వ లోకాలకు వెళ్తాము. ఊర్ధ్వ లోకాల్లో ఏంటంటే ఉన్నతమైన జీవన స్థితి ఉంటుంది. అవన్నీ అనుభవిస్తాము. తర్వాత అవి మళ్ళీ ఖర్చయిపోతాయి. అంటే ఇప్పుడేంటంటే ఇక్కడున్న కరెన్సీదా కరెన్సీ మనం వాడుకున్నంత వరకు వాడుకోవచ్చు. అవైపోతే మళ్ళీ సంపాదించాల్సుంటుంది. అలా. పుణ్యకర్మలు కూడా మనకు కర్మ బంధనాలవుతాయి. మళ్ళీ మనం ఊర్ధ్వ లోకాలకు వెళ్తాము. మళ్ళీ అవి ఖర్చయిపోతాయి. మళ్ళీ మధ్య లోకానికొస్తాము. అంటే ఈ భూప్రపంచంలో, భౌతిక ప్రపంచంలోని భూమి మీదకొస్తాము. మళ్ళీ కర్మలు చేయాల్సుంటుంది. ఇవన్నీ మళ్ళీ చక్రం. అధమ లోకాలకెళ్తాము. మంచి పనులు చేస్తే ఊర్ధ్వ లోకాలకెళ్తాం. కానీ ఈ చక్రం అయితే తిరుగుతూ ఉంటుంది. మంచి పనులు చేసినా, చెడు పనులు చేసినా. అంటే మనిషి ఏదో ఒక పని చేయాలి. అది చేయకుండా ఉండలేడు. అదొక విషయం మనము గ్రహించాలి. మరి అలాంటి మంచి పనులు చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు చెప్పేది దీనికి అతీతంగా, ఈ చక్రానికి అతీతంగా ఏదైతే పనులు కృష్ణుడి కోసం ఇక్కడ ఏంటంటే విష్ణువు, కృష్ణుడు మనకు ఒకటే మనం గ్రహించాలి. కృష్ణుడు కోసం మనకు కృష్ణుడు సంతృప్తి కోసం చేయడం పని. అది కృష్ణ చైతన్యంలోని సేవ, కృష్ణ చైతన్యం అంటాం మనం దాన్ని. అది చేస్తే మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కర్మ బంధనాల నుంచి చిక్కుకోము. పని చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా చేయాలని చెప్తున్నా. మంచి కర్మలు కూడా ప్రభుజీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ మధ్య మధ్యలో. కృష్ణ సంతృప్తి కోసం చేసే కర్మలనే మనం కృష్ణ చైతన్యము అంటాం. చూడండి ఇక్కడ యజ్ఞార్థార్థ అన్నాం. యజ్ఞ అంటే విష్ణు అని కూడా విష్ణువుకి ఇంకొక పేరు యజ్ఞం అని విష్ణు. అంటే మనం చేసే ఏవైతే కర్మలు ఉంటాయో అవి విష్ణువు కోసమే చేయాలని ఇక్కడ ఇంకొకటి సూచిస్తోందని మనం ఇక్కడ చూడొచ్చు మనం. మరి ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాదుల వారు. చాలా చోట్ల ఉదాహరణలు ఇచ్చారు. ఒక యుద్ధంలో పనిచేసే సైనికుడు యుద్ధంలో చంపితే అది ప్రభుత్వ అధికారం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ అధికారంతో ఉన్న యుద్ధంలో
యుద్ధరంగంలో సైనికుడు చనిపోతే ఆయనకు గొప్ప గొప్ప గుర్తింపులొస్తాయి. అదే, అదే సైనికుడు యుద్ధం ఆవల అంటే ఇంటి దగ్గరున్నప్పుడు నాకు పలానా వ్యక్తి పడదు అనేసి ఆయనను చంపడమో ఏదో ఒకటి చేస్తే అదే ప్రభుత్వము ఆయన శిక్షకులను శిక్షిస్తుంది. ఇలానే భౌతిక ప్రపంచంలో మాయ కూడా అలానే. ఏదైతే కృష్ణుడి యొక్క అథారిటీ, కృష్ణుడి యొక్క అధికృతం అందులో కృష్ణుడి కోసం పని చేయడం వల్ల అది కృష్ణ సంతృప్తి అవుతుంది. కృష్ణుడి కోసం పని చేయడం వల్ల ఈ కర్మ బంధాల నుంచి మనము చిక్కుకోము. అంటే మాయ శిక్షింపదు. అదే కృష్ణుడి సంతృప్తి కోసం కాకుండా అదే కర్మ చంపడమే. సైనికుడి విధి చంపటమే. కానీ చూడండి వ్యత్యాసము. ఒకటి భవ ప్రభుత్వ సంతృప్తి కోసం అంటే ప్రభుత్వం నిర్ణయించిన విధంగా యుద్ధంలో చంపటము. ఇంకొకటి ప్రభుత్వ నీకి వ్యతిరేకంగా బయట చంపటం సైనికుడి. అది మనం చేసే కర్మలు కూడా అలానే ఉంటాయి. ఒకటి కృష్ణ సంతృప్తి కోసం చేయడము, కృష్ణ సంతృప్తి కాకుండా అవే కర్మలే. కర్మలు మారవు. ఇప్పుడు ప్రసాదం మనం ఎలా అయితే ఆహారం స్వీకరించాల్సి ఉంటుంది ప్రతి జీవి. మనం ఏంటంటే ఆహారము కృష్ణుడికి అర్పించిన ఆహారం తీసుకుంటాము. అది కృష్ణ సంతృప్తి కోసం. అది కృష్ణుడి యొక్క ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి మనం కర్మలు అంటాం మళ్ళీ. అలానే ఇక్కడ సైనికుడి ఉదాహరణ కూడా చెప్తూ కొన్ని చోట్ల సైనికుడి ఉదాహరణ కూడా వివరిస్తూ ప్రభుపాదుల వారు చెప్తూ వచ్చారు. తర్వాత ఇంకా మనం ఏం చూడొచ్చు, ఇందులో మనము కర్మలు చేయాలంటున్నాము. కర్మలు ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి. మనకు ఈ భౌతిక ప్రపంచంలో మానవులను తీసుకుంటే 4 వర్ణ చతుర్ ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. అది భగవంతుడి నుంచి వచ్చింది. అది కొంచెము ఏంటంటే కాంప్లికేటెడ్. తర్వాత ఇప్పుడు టాపిక్స్ అవుతాయి. కానీ భగవంతుడి నుంచే నిర్ణయం. చతుర్వర్ణ చతుర్ ఆశ్రమాలు. అయ్యా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తర్వాత తర్వాత ఏంటంటే ఈ 4 ఆశ్రమాలు. బ్రహ్మచారి, వానప్రస్థ, గృహస్థ, సన్యాసాశ్రమం. ప్రతి ఆశ్రమంలో, ప్రతి వర్ణంలో కొన్ని నియమానుసారంగా కొన్ని పనులైతే చేయాల్సి ఉంటుంది. ఆ పనులు ఏ విధంగా చేయాలి? ఆ పనులు కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తే కృష్ణుడి సంతృప్తి కోసం. నేను బ్రాహ్మణునిగా ఉండి పనులు చేస్తేనే కృష్ణుడు సంతృప్తి చెందుతాడా అనేది ఏమన్నా కానీ మనకిచ్చిన నియమాలను, భగవంతుడిచ్చిన నియమాలను అనుసరిస్తూ భగవంతుని సంతృప్తి కోసం కర్మలు చేస్తే అది భగవంతునికి అర్పించడమే అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనము బంధనాల్లో చిక్కుకోము. కర్మ బంధనాల్లో చిక్కుకోము. అది మనం గ్రహించాలి. మనకు అందుకే నాహం విప్రస్య అని చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు స్వయంగా మళ్ళీ వచ్చి చైతన్య మహాప్రభుగా వచ్చి, అయ్యా నేను ఈ 4 వర్ణాలకు చెందినవాడిని కాదు, ఆశ్రమాలకు చెందినవాడిని కాదు. నేను ఆత్మస్వరూపుని ఇచ్చి ఆత్మ ఏం చేయాలి? ఆత్మ ఏంటంటే పరమాత్మ యొక్క సంతృప్తి కోసం పనిచేయాల్సి ఉంటుంది అని మనకు చైతన్య మహాప్రభులు ప్రత్యక్షంగా కృష్ణుడి సేవ కోసం ఎలా చేయాలి సులభతరంగా అది ప్రభుపాదుల ద్వారా మనకు లభించింది. కృష్ణ చైతన్యంలో కృష్ణుడి సంతృప్తి కోసం కృష్ణ కీర్తన చేస్తాము. తర్వాత కృష్ణుని ఆరాధిస్తాము. కృష్ణ కథలను శ్రవణం చేస్తాము. ఇలా కృష్ణ చైతన్యంలో కృష్ణుడి సంతృప్తి కోసమే కర్మలు చేస్తూ ఉంటాం. మనం ఎక్కడ ఉన్నా కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఒకవేళ ఆఫీస్‌కి జీవితకాలం
జీవితంలో మనం కొన్ని విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉంటే మనం కొన్ని విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయ్యా! నేను ముక్కు మూసుకొని హిమాలయాలకెళ్తాను. హిమాలయాలకెళ్ళేసి అక్కడ నేను కృష్ణ సంతృప్తి కోసం పని చేస్తానంటే అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి అవి సరిపోదు. సరిపోదు కాబట్టే మనకు సులభతరంగా కృష్ణుడి సంతృప్తి కోసం ఎలా చేయాలి, కర్మలు ఎలా చేయాలనేది మనకు ఈ ఈ చైతన్య మహాప్రభువులు ఈ ఆయన అనుయాయులైన శీల ప్రభుపాదుల ద్వారా ఇచ్చారు. అది ఏంటంటే, అయ్యా నువ్వు ఎక్కడున్నా గాని ఈ కృష్ణ చైతన్యంలో ఉండి కృష్ణునికి సంతృప్తి కోసం చేసే కర్మలు చెయ్యి. నువ్వు ఆఫీస్‌కెళ్తూ ఉండు. ఆఫీస్‌కెళ్తున్న సమయం ఆఫీస్‌కెళ్ళు. జపం జేసుకో. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్‌కి వెళ్ళే ముందు జపం జేసుకో. సమయం దొరికితే కృష్ణ కథల్ని వినడానికి ప్రయత్నం చెయ్యి. భాగవతం చదవడానికి ప్రయత్నం చెయ్యి. భాగవతం చదవాలని ఖచ్చితమైన నియమం అది. ఇలా మనం కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చేసే కర్మలే కృష్ణ చైతన్య కర్మలు, కృష్ణ సహిత కర్మలు. ఈ కర్మలు అది కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తున్నాం కాబట్టి మనకు ఈ బంధనాల్లో చిక్కుకోము. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మాయ బంధనాల్లో చిక్కుకోము. అవి మనకు బంధనాలు కావు. కొందరు నేను సాత్విక స్థితిలో ఉన్నాను. సాత్విక స్థితిలో నేను కర్మలు చేస్తున్నాను. నాకు సంతోషంగా ఉంది. అది కూడా మనకు బంధనాలవుతాయి. మనం చెప్పుకున్నట్లుగా పుణ్యకర్మలు కూడా బంధనాలవుతాయి. పుణ్యం లభిస్తుంది. గొప్ప మంచి సాత్విక స్థితిలో మనము ఎంతోమంది ఉన్నారు. భౌతిక ప్రపంచంలో సాత్వికంగా ఉంటారు. సాత్విక ఆహార అలవాట్లుంటాయి. కానీ వారు కూడా భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఈ చక్రంలో తిరగాల్సే ఉంటుంది. మనకు అందుకే అత్యుత్తమైనది ఇచ్చారు మనకు ప్రభుపాదుల వారు. ఇక్కడ భాష్యంలో చెప్తూ ఎవరైతే కృష్ణుడు అర్జునులాగా కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం అయ్యా అర్జునుడి మనసేమో అయ్యా ఎదురు ఉన్న వాళ్ళు నా బంధువులు, నా మిత్రులు, వారిని గొప్ప వారు ఇష్టమైన వారు వారిని చంపటము ఉత్తమం కాదనేసి చెప్తూ ఉంది. కానీ కృష్ణుడు చెప్పారు కాబట్టి అది గ్రహించి కృష్ణుడి సంతృప్తి కోసము యుద్ధం చేశారు. అలానే మనం కూడా కృష్ణ సంతృప్తి కోసము ఎలా అయితే అర్జునుడి బాటలో మనం కూడా నడిచి కృష్ణ సంతృప్తి కోసం అంటే కృష్ణ సంతృప్తి కోసం పనులు చేస్తాము. వారు మాత్రమే కృష్ణుడి యొక్క ప్రేమను పొందగలిగే స్థాయి లభిస్తుంది. దాని ద్వారా కృష్ణ గోలోకాన్ని చేరుతామనేసి ఇక్కడ చివరగా ఈ భాషలో చివరగా చెప్పబడుతుంది. అయ్యా నేను బ్రహ్మచారిగా ఉంటేనే నేను గోలోకానికి వెళ్తానేమో, కృష్ణ ప్రేమ లభిస్తుంది, లేదా గోలోకానికి వెళ్తానేమో. బ్రహ్మచారిగా ఉంటే కొంత సమయము అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయత్నం చేయడానికి, ఎక్కువగా మనకు అనుసరించడానికి సమయం లభిస్తుంది. కానీ అలా అని వేరే ఆశ్రమాల్లో నిరాశ చెందకూడదు. ఈ శ్లోకం ద్వారా ఎక్కడున్నా గానీ, ఏ ఆశ్రమాల్లో, ఏ వర్ణాల్లో ఉన్నా గానీ, వారు ఏ పనులు చేస్తున్నా గానీ కృష్ణ సంతృప్తి కోసం చేస్తే ఖచ్చితంగా కృష్ణుడి యొక్క ప్రేమ లభిస్తుంది. తద్వారా మనం గోలోకానికి చేరుతామనేసి ఇక్కడ చివరగా భాషలో చివరగా ఇచ్చారు. మనము ఇక్కడ చూడండి, మరి కృష్ణ సంతృప్తి కర్మలు అంటున్నాము. మరి నేను అనుకుంటాను, అయ్యా కృష్ణుడి కోసము ఏదో నేను పటం పెట్టుకొని లేదంటే నేను ఏదో పూజ చేసుకుంటాను. ఏదో నాకు తోచినట్లుగా మళ్ళీ 16 అధ్యాయంలో మనం గుర్తు చేసుకోవాలి. నీకు తోచిన విధానంలో చేసుకున్న ధర్మశాస్త్రాలకు అనుగుణంగా ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఎవరైతే కృష్ణుడి యొక్క విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులై ఉంటారో అంటే గురువుల ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది కృష్ణుడి యొక్క సంతృప్తి కోసము. అప్పుడే స్వీకారం, కృష్ణుడి యొక్క కృష్ణ సంతృప్తి కోసం స్వీకారం అని కూడా ఈ ప్రభుపాదుల వారు ఈ భాషలో ఇచ్చారు. అంటే మనకు గురువు కూడా ముఖ్యం. గురువు యొక్క
ఆ దినంలో మనము ఏవై కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం కర్మలు చేయాల్సి ఉంటుంది. వారు నిర్దేశించిన ప్రకారంగా. మనం తోచిన విధంగా కాదు మళ్ళీ. కాబట్టి ఏదైతే గురువు యొక్క సంతృప్తి గురువు ఆదేశించిన ప్రకారము విష్ణు యొక్క సంతృప్తి కోసం, కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం కర్మలు చేస్తామో అవి ముక్తి మనకు ముక్తి లభిస్తుంది. ముక్తి కంటే ఎక్కువ కృష్ణ ప్రేమ లభిస్తుంది. తద్వారా మనం గోలోకానికి చేరుతాం. మనం ఈరోజు చూసుకున్న ప్రకారంగా ఏంటి, మనం ఈరోజు మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. ఏవైతే చర్చించుకున్నామో ప్రతి జీవి పనులు అయితే చేయాల్సి ఉంటుంది. పనులు ఏ విధంగా చేయాలి, ఏ పనులు చేయాలి? మంచి పనులు చేయాలనా, సాత్వికమైన పనులు చేయాలనా? సాత్విక పనులు చేసినప్పటికీ కూడా అవి కూడా కర్మబంధనాలకు మూలమవుతాయి. మళ్ళీ ఈ జన్మమరణ చక్రాల్లో మనము ఉండటానికి కారణమవుతాయి. కాబట్టి ఈ కర్మబంధనాల నుంచి పూర్తిగా తొలగాలంటే కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చేసే కర్మలు మనం చేయాల్సి ఉంటుంది. అవి గురువు నిర్దేశించిన ప్రకారంగా మనం చేస్తే మనం కృష్ణ ప్రేమ లభిస్తుంది. కృష్ణ ప్రేమ గోలోకాన్ని చేరుస్తుంది. అది ఏ వర్ణంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము. ఏదైతే కొన్ని ఉదాహరణలు తెలుసుకున్నామో ఆ ఉదాహరణల ప్రకారం మనం ఈ ముఖ్యమైన విషయం అది ఎక్కడున్నా కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ వర్ణంలో ఉన్నా కానీ, ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ గురువు యొక్క నిర్దేశించిన ప్రకారం అంటే కృష్ణ విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులైన వారంటే గురువులు. ఆ పరంపరలో వచ్చిన వారి నిర్దేశానుసారంగా మనము కృష్ణుడిని సంతృప్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ కృష్ణ సహిత కర్మలు చేస్తే మనము కృష్ణ ప్రేమ లభించి గోలోకానికి వెళ్తాము. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, సరళంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా మనము ఎలా సరళంగా మనం చేయగలుగుతామంటే ఇస్కాన్లో ఇచ్చిన నియమాలను అనుసరిస్తూ ఉంటే అవన్నీ కృష్ణ సహిత కర్మలే అవుతాయి. ప్రభుపాద వారు ఏర్చి కూర్చారు మనకు ఇస్కాన్లో పొద్దున్నుంచి నియమాలను కూర్చి అవి కృష్ణ సహిత కర్మలు. సింపుల్ గా ఫాలో అవుతూ వస్తే సరిపోతుంది. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రమాణం. కృష్ణ.